మోడీ సర్కార్ తన ఫేమ్ ని కోల్పోతోందా? నరేంద్రుడి క్రేజ్ ప్రజల్లో తగ్గిపోతుందా అంటే అవుననే అంటోంది ఇండియా టుడే సర్వే. మంత్రులపై వచ్చిన ఆరోపణలతో ప్రజల్లో సర్కార్పై వ్యతిరేకత వస్తోంది. ఆన్ ద స్పాట్ ఎలక్షన్స్ వస్తే బీజేపీకి కష్టాలు తప్పవంటున్నారు. పార్టీని పక్కన పెట్టి నెక్స్ట్ పీఎం ఎవరంటే మాత్రం నరేంద్రుడే బెస్ట్ అన్నది జనం అభిప్రాయం. అయితే పీఎం రేస్లో కేజ్రీవాల్ కన్నా వెనుకబడిపోయారు రాహుల్. పదిహేను నెలల పాలనతోనే ప్రధానిగా నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందంటున్నాయి సర్వేలు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ క్రేజ్ బాగా తగ్గిపోయిందట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మ్యాజిక్ మార్క్ కూడా కష్టమేనన్నది సర్వే సారాంశం. ఇండియా టుడే గ్రూప్, సిసిరో కంబైన్డ్ గా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇదే విషయాన్ని బయటపెట్టింది. మోడీ పాలన బాగుందని 57% మంది అభిప్రాయపడగా 28% సాధారణమని, 13% మంది బాగోలేదని చెప్పారు. జూలై 24 నుంచి ఆగస్టు 5 మధ్య 19 రాష్ట్రాల్లో ఈ సర్వే చేశారు. 263 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 526 ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంది సర్వే. 11,820 మంది పబ్లిక్ ఒపీనియన్తో ఈ సర్వే రిపోర్ట్ రెడీ చేశారు. ఇందులో మోడీ పాలనపై పలు అంశాల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా బీజేపీపై వస్తున్న కుంభకోణాల ఆరోపణలపైనే సర్వే ఫోకస్ చేసింది. కళంకిత మంత్రులపై పబ్లిక్ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో మోడీ ఫేమ్ ను మంత్రులే దిగజార్చుతున్నారా అన్న క్వశ్చన్ కు 34% మంది అవును అని, 34% మంది కాదు అని తెలిపారు. 32% ఏమో చెప్పలేమంటూ సమాధానమిచ్చారు. లలిత్ కు సుష్మా, వసుంధర సాయం చేశారా అన్నదానిపై 44% మంది కాదని, 30% మంది అవునని చెప్పారు. 26% మంది చెప్పలేమన్నారు. ఇక మోడీ పాలనలో భద్రత బాగుందని 53% మంది చెప్పగా కాస్త ఇబ్బందే అంటూ 33% మంది అభిప్రాయపడ్డారు. 14% మంది ఇప్పుడే చెప్పలేమన్నారు. పేదలు, నిరుద్యోగులపై బీజేపీ చూపుతున్న శ్రద్ధ 43% అంటూ సమాధానమిచ్చారు. మోడీ అచ్చేదిన్ నినాదంపై సగం మంది మాత్రమే పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా అత్యధిక విదేశీ టూర్లు చేశారన్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. విదేశీ పెట్టుబడులకు పర్యటనలు అవసరమేనని జనం సమర్థించారు. ఇక మోడీ పథకాలపై పబ్లిక్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. అయితే భూసేకరణ చట్టంపై మాత్రం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పబ్లిక్ ఒపీనియన్ ను బేస్ చేసుకుని ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించింది ఇండియా టుడే సర్వే. ఇందులో బీజేపీకి 243 లోక్సభ సీట్లు, ఎన్డీఏకి 288, కాంగ్రెస్ కు 62, యూపీఏకు 81 సీట్లు వస్తాయని తేల్చింది సర్వే. సర్వేతో గ్రాఫ్ తగ్గినా పార్టీకి, మోడీకి పెద్దగా ఇబ్బందేమీ లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పరిస్థితిపై ప్రజల వ్యతిరేకతలో మాత్రం పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. ఇక ప్రధానిగా నెక్స్ట్ మోడీని రీప్లేస్ చేసేదెవరన్న దానికి ప్రజల నుంచి నరేంద్రుడే అన్న సమాధానం వినిపిస్తోంది. నెక్స్ట్ పీఎంగా నమోకి 37% మంది ఓకే చెప్పగా సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 11% మంది ఓటేశారు. ఇక కాంగ్రెస్ యువరాజు రాహుల్, సోనియా కేజ్రీవాల్ కన్నా వెనకబడిపోయారు. రాహుల్ 8%, సోనియాకు 5% మంది ఓటేశారు. చివరగా 5% మంది మాత్రమే బీఎస్పీ అధినేత్రి మాయావతి బెస్ట్ అంటున్నారు. ప్రధానిగా మోడీని వ్యతిరేకించేవారు పెద్దగా లేకపోయినా ప్రభుత్వంపై మాత్రం ప్రజల్లో కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది.